ఈ వీడియో వచ్చేసేసి అమర్కంటక్. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుందో తెలియదు అండ్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. వర్షపు జల్లులలో మనం పులకరించుతూ మనం చూడవచ్చు ఇంత అందమైన ప్రదేశము. ఫ్రెండ్స్, ఇదే ప్రాచీన్ మందిర్ అని అంటారు. చాలా పాత గుళ్ళు కొన్ని ఉన్నాయి ఇక్కడ. గ్రూప్ ఆఫ్ ఏన్షియంట్ టెంపుల్స్, మధ్యప్రదేశ్, అమర్కంటక్. సో ఎంట్రీ వచ్చేసి 25 రూపీస్. సో ఇక ఆలస్యం ఎందుకు, లోపలికి వెళ్దాం. ఇక్కడికి లోపలికి ప్రవేశం మాత్రం ఆన్లైన్ పేమెంట్. అతను స్కాన్ చూపించాడు ఆ కౌంటర్లో. సో నేను దాని ప్రకారమే స్కాన్ చేసి లోపలికి రావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. हाय हेलो हालया केम चो कंबगड़ी सा सत श्री अकाल वनक्कम आदाब नमस्कार वेलकम टू मై ఛానల్ వాయిజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్. సో ఫ్రెండ్స్, ప్రాచీన మందిరము ఇక్కడ మనం ఉన్నాము. అండ్ ఇది వచ్చేసి పాతాళేశ్వర్ మందిర్. మరియు ఇంకా చాలా గుళ్ళు ఇక్కడ ఉన్నట్టు నాకు తెలిసింది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ మిత్రులారా, మనం లోపలికి ప్రవేశిద్దాము. ఈ గుళ్ళు ఏంటి, ఈ చరిత్ర ఏంటిదో ఎంతవరకు అయితే అంతవరకు మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? నాతో రండి. వెల్కమ్. ముందుగా మనం చూడవచ్చు, ఇది శివ మందిరము. సో దిస్ ఇస్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. అండ్ ఈ హిస్టరీ కొంచెం ఇక్కడ రైటప్ లో మీరు చూడొచ్చు. సో లోపలికి ప్రవేశిద్దాము. ఈ శివ మందిరాన్ని తిలకిద్దాము. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా ప్రాచీన పాతకాలము గుడి. ఖజురహో తర్వాత ఇక్కడే చూడడం జరుగుతుంది. మీరు నా ఖజురహో బ్లాగ్స్ చూశారని నేను భావిస్తున్నాను. అండ్ సుమారుగా ఇలాంటి గుళ్ళే ఖజురహోలో ఉన్నాయి. ఇంకా చాలా అద్భుతమైన మహా కట్టడాలు ఉన్నాయి ఖజురహోలో. సో ఆ వీడియోలు కూడా, ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను మిత్రులారా. దయచేసి నా ఖజురహో వీడియోలు కూడా చూడండి, మీకు చాలా నచ్చుతాయి, డౌటే లేదు మై డియర్ ఫ్రెండ్స్. అన్నిటికీ జాలీలు పెట్టి ఉన్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన హ్యాండ్ ఓవర్లో ఉన్న గుళ్ళు కాబట్టి ఇక్కడ పెద్ద పూజలు జరగవని తెలిసింది. కాబట్టి మనం ఈ మహా కట్టడాలను మాత్రం చూసి చాలా ఆనందించవచ్చు. ఎంత అద్భుతంగా కట్టిందో చూడండి. ఈ పిల్లర్స్, ఈ రాతి పిల్లర్స్ ఈ శివాలయంలో. ఫ్రెండ్స్, లోపల మాత్రం ఒక శివలింగం అయితే ఉంది, కానీ చీకటిగా ఉండడం వల్ల నా కెమెరాతోని మీకు క్యాప్చర్ చేయలేకపోయాను. సిన్సియర్ రిగ్రెట్స్. ఎనీవే, వేరే గుళ్ళు కూడా చూద్దాం పదండి. ఇంకా ఏమిటో ఇక్కడ స్కానింగ్ చేస్తే మేబీ ఈ గుడి గురించి చరిత్ర తెలుస్తుందని అనుకుంటా. సో దిస్ ఇస్ ఫర్ యూ. ఈ మహా గంభీరమైన కట్టడము మీరు చూడొచ్చు. ఇదొక దేవాలయము. ఈ శివాలయం పక్కనే ఉంది. సో బహుశా ఇది కూడా శివాలయమే కావచ్చు. ఈ సుమారుగా 10th సెంచరీ 11th సెంచరీ సమయంలో ఖజురహో గుళ్ళు కట్టిన టైంలోనే ఇవి నిర్మించారని నాకు తెలిసింది మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఈ మెట్లను కూడా ఎలా క్లిప్ చేశారో. రెండింటిని జాయింట్ చేసి విడిపోకుండా ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఈ రాళ్లను కూడా ఎంత సేక్రెడ్ గా కాపాడుతున్నారో మనం చూసి ఆనందించవచ్చు, అప్రిషియేట్ చేయాలని వాయేజర్ వర ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను మిత్రులారా. ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి.
సో ఇదొకటైతే, మరొకటి ఇక్కడ ఉన్న గుడి, అండ్ ఇటు బయటికి మళ్ళీ మండపం నుంచి బయటికి ప్రవేశించే మార్గం. చూడవచ్చు, ఈ క్లాంప్స్ వేసి ఈ బండలను ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నారో అర్థమవుతుంది. ఇక్కడ ఎలాంటి చెత్త కూడా వేయలేదు, ఎలాంటి డర్ట్ కూడా లేదు. ఎంత పరిశుభ్రమైన వాతావరణంలో ఈ ఎన్విరాన్మెంట్లో అమర్కంటక్లో ఈ ప్రాచీన గుళ్ళు ఉన్నాయో వీక్షించండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ గుళ్ళల్లో మాత్రం ఎలాంటి విగ్రహాలు మ్యాక్సిమం లేవు. ముఘల్ రాజులు మరియు ఆ కాలంలో డిస్ట్రాయ్ చేయబడిన గుళ్ళు అని తెలుస్తుంది. చరిత్ర ఇలా మనకు మిగిల్చినందుకు ఈ కట్టిన ఈ మహా కట్టడాలకు ఈ జీవితంలో మనం చూడడానికి మాత్రం మనం ఎంతో అదృష్టం చేసుకున్నామనని చెప్పుటకు ఎలాంటి ఆలోచన లేదు మై డియర్ ఫ్రెండ్స్. చుట్టూ గుళ్ళు, నడుమ కోనేరు. వాహ్, ఇంత అందమైన ప్రదేశము మన జీవితం కాలంలో మనం చూస్తామా? ఏమంటారు? ఎంత బాగుంది, జస్ట్ చూడండి. ఆ వైట్ కలర్ కనపడేటిది నర్మదా ఉద్గమ స్థానమైన నర్మదా మందిరము మీరు చూడవచ్చు. అండ్ దాని పక్కనే ఈ ప్రాచీన మందిరాలు. అండ్ ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పాతాళేశ్వర్ మందిర్. సో పాతాళేశ్వర్ మందిర్ గురించి కొంచెం ఇక్కడ చరిత్ర చెప్పడం జరిగింది. పాతాళేశ్వర్ మందిర్లోకి ప్రవేశిద్దాము, భగవంతుని దర్శనం చేసుకుందాము రండి. పాతాళేశ్వర మందిరము, మహామండపము. లోపల విగ్రహం ఉందా లేదా? సారీ మిత్రులారా, ఎలాంటి విగ్రహం అయితే లోపల లేదు. కాకపోతే ఒక బావిలాగా ఉంది లోపల. పాతాళేశ్వరం అంటేనే పాతాళం అని కదా దాని అర్థం. ఈ గుడి లోపల మాత్రం కింద బావిలాగా కనపడుతుంది. చీకటిగా ఉండడం వల్ల క్యాప్చర్ చేయలేకపోతున్నాను. బట్ అదర్వైజ్ మహా అద్భుతమైన మందిరము. దారిలో ఇదొక శివలింగం కూడా ఉంది, ఇది కూడా మనం చూడొచ్చు. జుహిలా టెంపుల్, మహానది జోహిలా పేరు మీదుగా ఈ మందిరాన్ని స్థాపించారని ఈ చరిత్ర ద్వారా తెలుస్తుంది. అండ్ ఇది 14th సెంచరీకి సంబంధించిన మందిరము మిత్రులారా. అందరూ సెల్ఫీలకు, ఇన్స్టాగ్రామ్ ఫోటోలకు ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ ఈ అద్భుతమైన మందిరాలను తిలకిస్తూ వాటికి జీవనం పోస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఏమంటారు మీరు? ఎస్, మీరు కూడా ఎక్కడున్నా తప్పక ఇలాంటి గుళ్ళను ఆదరించండి, చూడండి. జీవితంలో ఇలాంటి పుణ్యక్షేత్రాలను చూసి జీవితాన్ని పావనం చేసుకోండి. పంచమాతా మందిర్, ఇది గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, పంచమత్ అని అంటారట. ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్సే అవి. లోపలికి వెళ్దాం పదండి. ఆంజనేయ స్వామి, హనుమంతుడు, మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయుద్ధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై హనుమాన్, హనుమాన్ మహారాజ్ కి జై. ఇక్కడ ఒక మహాలింగం కూడా ఉంది. ఈ 5 గుళ్ళ నడుమ ఎలాంటి మూర్తి కూడా లేరు. ఇక్కడక్కడ లింగాలు కనబడుతున్నాయి. చూడు, ఇక్కడ గద్దెలు మాత్రమే ఉన్నాయి. దీనిపై ఉన్న లింగములు మాత్రం లేదా ఏదైనా విగ్రహాలు ఉండి ఉండొచ్చు. అదృశ్యమైపోయినట్టు మనకైతే కనబడుతుంది మిత్రులారా. ఇది విఘ్నేశ్వరుని మందిరం అని నేను అనుకుంటా. మీకు ఇంకా ఈ గుళ్ళ గురించి నాలెడ్జ్ తెలిస్తే, ఇంకేమైనా నేను షేర్ చేసిందే కాకుండా చెప్పాలనుకుంటే మాత్రం నా కామెంట్స్లో
తప్పక మీరు మాకు తెలియజేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇక్కడ బద్రీనారాయణుని మందిరం, ఇది కూడా ప్రాచీన మందిరమే. ఓంకారేశ్వర్ మరియు బద్రీనారాయణ ఆలయాలు ఉన్నాయి లోపల. సో నాకు తెలిసింది ఏంటంటే హిమాలయ పర్వతాలలో ఉన్న బద్రీనాథ్ దగ్గర ఈ బద్రీనారాయణ ఉన్నాడు, మరియు అమర్కంటేశ్వర్, ఈ రెండు దగ్గరనే స్వయంభూగా వెలిసిన బద్రీనారాయణుడు ప్రజలకు దర్శనమిస్తాడనని నాకు తెలిసింది మై డియర్ ఫ్రెండ్స్. టెన్త్ సెంచరీలో కింగ్ కర్ణదేవ్ మహారాజ్ కలుచూరి డైనస్టీకి సంబంధించిన అతను ఈ మహామందిరాలు నిర్మించడం జరిగింది. అండ్ ఇది మనం అనుకుంటున్నట్టుగా పాండవులలో లేదా మహాభారతానికి సంబంధించిన కర్ణునికి సంబంధించిన గుడి కాదు ఇది. అండ్ కర్ణదేవ్ మహారాజ్ అనే అతను ఇక్కడ ఈ 3 శాంక్టమ్స్ ఒకటే దగ్గర శివలింగాలు లోపల ప్రతిష్ఠించాడు. అండ్ ఈ శివలింగాలను ఈ శాంక్టమ్ రూపంలో ఇక్కడ మధ్యలో మండపాన్ని కూడా కట్టాలనే ప్రయత్నాలు ముందుకు సాగలేదని తెలుస్తోంది. అండ్ దీంతోనే ఈ కర్ణ దేవాలయం అనే పేరు వచ్చింది. కానీ లోపల ఉన్నవి మాత్రం శివలింగాలు అండ్ శివునికి డెడికేట్ అయి ఉన్న ఈ 3 గుళ్ళు అని చెప్పవచ్చు మిత్రులారా. అండ్ చూడొచ్చు, చాలా ప్రాచీన దేవాలయం ఇది. అండ్ ఇక్కడి నుంచి మనకు దూరంగా కనబడుతుంది కదా, అదే జైన్ మందిరం అంటారు. సో దీని తర్వాత మిమ్మల్ని అక్కడ కూడా తీసుకెళ్తాను, జైన్ మందిరం కూడా చూపిస్తాను. అండ్ చాలా బాగుంటుంది జైన్ మందిరం అని తెలిసింది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ కర్ణ మందిరం వచ్చేసి ఈ ప్రాచీన మందిరాలలో అన్నిటికంటే పెద్ద దేవాలయం అని చెప్పవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది చాలా పురాతనంగా ఉంది, ఎలాంటి విగ్రహాలు మాత్రం లోపల లేవు. ఈ గుళ్ళ కట్టడాలు మీరు ఒకటి చూడొచ్చు. ఇక్కడ ఒక డ్రైన్ సిస్టమ్, అంటే లోపల కొబ్బరికాయలు కొట్టిన గుడిని కడిగిన ఈ డ్రైన్ ద్వారా వాటర్ బయటకు వస్తాయని నాకు అనిపిస్తుంది. మీకు దీని గురించి ఇంకేమన్నా తెలిస్తే తప్పక మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తారని నేను భావిస్తున్నాను. అండ్ వైట్ కలర్గా అక్కడ కనపడేది దూరంలో అదే నర్మదా అమ్మవారి మందిరము. ఇక్కడే కర్ణ దేవాలయం ఎదురుగా హాయిగా రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ ఉంది. అండ్ ఇదే చివరి దేవాలయము. ఇక్కడ ప్రాచీన మందిరాలలో ఫోటోషూట్ కూడా ఈ అద్భుతమైన గుళ్ళ ఎదురుగా దిగి మనం ముందుకు కొనసాగించవచ్చు. కర్ణ దేవాలయంతో ఇక్కడి ప్రాచీన మందిరాలు ముగిస్తున్నాయి. అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ హియర్. సో నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది. అమర్కంటక్ వీడియోస్ మీరు చూస్తున్నారని భావిస్తున్నాను. అండ్ మిస్ అయిన వారికి లింక్స్ అన్ని షేర్ చేశాను డిస్క్రిప్షన్ లో. అండ్ తప్పక చూడండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రాచీన మందిరాలను ముగించుకొని మనం నెక్స్ట్ వీడియోకి వెళ్దాము. అండ్ అంతవరకు సెలవు. ఐ సైన్ ఆఫ్ యాజ్ వాయేజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. స్టే హెల్దీ, వెల్దీ. అవును, అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాయేజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై ఫ్రమ్ అమర్కంటక్.